హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 33. ఫ్లైట్ దుబాయ్లో ల్యాండ్ అవ్వడంతో షాక్ అయిన మిహిరా, ఎక్కడికి తీసుకొచ్చావేంటి వీరా అని అడిగింది. ఇక్కడైతేనే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు కూడా ఎక్కడికి తప్పించుకోలేవు, ఇద్దరం ఇక్కడే ఒక ఫ్యామిలీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని అన్నాడు వీరా. ఆ మాట విన్న మిహిరా ఒక్క క్షణం షాక్ అయ్యి ఆ వెంటనే తేరుకొని చిన్న నవ్వు నవ్వి, చాలే ఆపిక, ఏదో పనుండే తీసుకొచ్చావు కదా అని అడిగింది. పర్లేదే, నా మీద నీకు బాగానే నమ్మకం ఉంది అని అన్నాడు వీరా. నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉండదా అంది మిహిరా. థ్యాంక్ యూ అన్నాడు వీరా. సరే, ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ముందు చెప్పు అని అడిగింది మిహిరా. ఫ్లైట్ దిగితే ఎయిర్పోర్ట్లో నాకు ఒక 1 అవర్ పని ఉంది, అది చూసుకొని మళ్ళీ మనం వచ్చిన ఫ్లైటే ఎక్కుదాం అని అన్నాడు వీరా. ఓకే అంటూ పైకి లేచింది మిహిరా. ఆ తర్వాత ఇద్దరు ఫ్లైట్ దిగగానే మిహిరను అదే ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు వీరా. ఆ క్యాబిన్ చూసిన మిహిరా, ఎయిర్పోర్ట్లో ఇలాంటివి కూడా ఉంటాయా అని అడిగింది. ఉంటాయి, కానీ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. అది సరే కానీ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమెను అక్కడే ఉంచి బయటికి వెళ్ళిపోయాడు వీరా. ఓకే అని చెప్పి అదే క్యాబిన్లో కూర్చొని ఎదురుగా ఉన్న ఏదో మ్యాగజైన్ కనిపిస్తే దానిని తిరగేయడం మొదలుపెట్టింది మిహిరా. సరిగ్గా 1/2 గంట తర్వాత వీరా ఆమె దగ్గరకు వచ్చి, దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ ఒక బాక్స్ ఇచ్చాడు. అది తీసుకొని, ఏంటిది వీరా అని అంటూనే బాక్స్ ఓపెన్ చేస్తూ అడిగింది మిహిరా. నీకోసం ఒక చిన్న గిఫ్ట్, తీసి చూస్తే నీకే తెలుస్తుంది అన్నాడు వీరా. దాంతో మిహిరా అది ఓపెన్ చేసింది. అందులో ఒక డైమండ్ లాకెట్తో ఉన్న ప్లాటినం చైన్ ఉంది. అది చూసి, ఈ గిఫ్ట్ కోసం ఇక్కడ ఆపావా, ఏంటి ఇందులో స్పెషాలిటీ అని అడిగింది. ఇది చాలా రేర్గా దొరికే డైమండ్, కేవలం దుబాయ్లో మాత్రమే ఉంటుంది. ఇలాంటి డైమండ్ పెండెంట్స్ టోటల్గా వరల్డ్లో 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3లో ఒకటి ఇప్పుడు నీ దగ్గరుంది అని అన్నాడు వీరా. వాట్, ఈ డైమండ్ అంత స్పెషలా అని దానిని అటు ఇటు తిప్పుతూ అడిగింది మిహిరా. ఎస్, ఈ డైమండ్ చాలా స్పెషల్. ఆ స్పెషల్ డైమండ్ని నా లైఫ్లో వెరీ స్పెషల్ పర్సన్కి ఇస్తున్నాను. ఇప్పుడు ఆ స్పెషల్ పర్సన్ మెడ బోసిగా ఉంది కాబట్టి అది నాకు నచ్చలేదు అని అంటూనే ఆమె చేతుల్లో ఉన్న చైన్ తీసి తన చేతులతోనే ఆమె మెడలో వేశాడు వీరా. ఏయ్, ఏంటిది వీరా, ఇలా ఎందుకేసావు అని కంగారుగా అడిగింది మిహిరా. నాకు పర్మిషన్స్ తీసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు మిహిరా. అండ్ మళ్ళీ చెబుతున్నాను, ఈ లాకెట్ నువ్వెప్పుడూ తీయకూడదు. నీ మెడలోకి ఎన్ని చైన్స్ వచ్చి చేరినా సరే ఈ లాకెట్ తీస్తే నువ్వు మన ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వనట్లే అని అన్నాడు వీరా. ఇట్స్ నాట్ ఫెయిర్ వీరా అని అడిగింది మిహిరా. నాకు ఫెయిర్గానే ఉంది, ఇక స్టార్ట్ అవుదామా అని అన్నాడు వీరా. ఇక ఆ మాటతో అతనితో డిస్కషన్ చేసినా అతను వినడని అర్థం చేసుకున్న మిహిరా మౌనంగా అతని వెంట బయలుదేరింది. ఆ తర్వాత ఇద్దరూ మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు. మరోవైపు కొడుకు రూమ్లో నుంచి వచ్చిన అతిథి తన రూమ్లో కూర్చొని కోపంతో ఊగిపోతూ తన భర్త అన్వేష్కి కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అన్వేష్, హాయ్ డార్లింగ్, ఎప్పుడు ఏ కంట్రీలో ఉన్నావు అని కూల్గా అడిగాడు. ప్రస్తుతం ఇండియాలోనే, మన ఇంట్లోనే ఉన్నాను అన్వేష్ అని చెప్పింది అతిథి. ఏమైంది, నీ వాయిస్ ఎందుకంత కోపంగా ఉంది అని అడిగాడు అన్వేష్. ఎందుకంటే ఏం చెప్పమంటావు, ఉన్నాడు కదా మన పుత్రరత్నం, వాడి కారణంగానే అంది అతిథి. మధ్యలో వాడేం చేశాడు అని అడిగాడు అన్వేష్. ఏం చేశాడా, పోయిన దరిద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటానంటున్నాడు అని అంది అతిథి. వాట్ డు యు మీన్, అంటే మళ్ళీ ఆ మిహిర్తోనే ఉంటానంటున్నాడా అని అడిగాడు అన్వేష్. అవును, తనతోనే ఉంటానంటున్నాడు అని చెప్పింది అతిథి. అలా అనుకున్నవాడు మరి తనకి డివోర్స్ ఎందుకు ఇచ్చాడు అని అడిగాడు అన్వేష్. డివోర్స్ ఇచ్చాకే వీడికి ప్రేమ పుట్టినట్లుంది అని పళ్ళు కొరుకుతూ చెప్పింది అతిథి. కూల్ అతిథి, అనవసరంగా నువ్వెందుకు హెల్త్ అప్సెట్ చేసుకుంటావు, అయినా డివోర్స్ ఇచ్చాక మళ్ళీ అదే అమ్మాయితో పెళ్ళేంటి, వాడికి ఏమైనా మెంటలా అని అడిగాడు అన్వేష్. అదంతా నాకు తెలియదు అన్వేష్, నువ్వెప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ ఇంటి వ్యవహారాలే పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటావు. మొన్నటిదాకా మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలియదు, ఇప్పుడేమో సడన్గా వాడు మీ నాన్నగారు కలిసి ఇంటికొచ్చారు. వచ్చినవాడు మా ఆయన పెళ్లి చేసుకోనని తిష్టవేసి కూర్చున్నాడు. నేను ఆల్రెడీ ఆ మాయా పేరెంట్స్కి మాట ఇచ్చేశాను. ఈ మాట తప్పితే నేను తట్టుకోలేను.
ఆ విషయం నీకు బాగా తెలుసు అని అంది అతిథి. అరే, ఇప్పుడే చెప్పాను కదా అతిథి, నువ్వు మరీ అంతగా స్ట్రెస్ తీసుకోకు, నేను వాడితో మాట్లాడతానులే, సరేనా? ప్రస్తుతానికి మాయా పేరెంట్స్కి ఏదో ఒకటి చెప్పు, వాడికి కొంచెం టైం కావాలి కదా. వాడి డైవర్స్ అయ్యి కనీసం 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే మరో రిలేషన్షిప్ అంటే వాడు కూడా ఊపిరి పీల్చుకోవాలి కదా అని అన్నాడు అన్వేష్. సరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ కొడుకుని ఆ మాయతో పెళ్లికి ఒప్పించు. ప్రస్తుతానికి నేనేదో ఒకటి చేసి వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన అతిథి తన ఫేస్కి కాస్త టచ్అప్ ఇచ్చేసి ముఖం మీదకి నవ్వు తెచ్చుకొని బంధువుల దగ్గరికి వచ్చింది. అప్పటికే అక్కడ ఏదో జరుగుతుందని అందరూ గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. వెంటనే మాయా పేరెంట్స్ కూడా ఆమె దగ్గరకు వచ్చి, ఏమైంది అతిథి, ఎందుకు రాకంత కోపంగా ఉన్నాడు? నువ్వు కూడా కోపంగానే లోపలికి వెళ్ళావు, ఎంగేజ్మెంట్ వద్దంటున్నాడా ఏంటి అని అడిగింది మాయ తల్లి వినీత. మాయ ఇక్కడ లేదు కదా, అందుకే ఇప్పుడు వాడు ఎంగేజ్మెంట్ వద్దంటున్నాడు వినీత. మాయ వచ్చాకే ఇద్దరూ కలిసి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుంటారట అని చెప్పింది అతిథి. వాట్ ఈస్ దిస్ అతిథి, మనం రిలేటివ్స్ అందరినీ పిలిచేశాం కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అంటే అంతగా బాగుండదేమో అని అంది వినీత. బట్ మాయ లేకుండా వాడు ఎంగేజ్మెంట్ చేసుకొని అంటున్నాడు వినీత. ఈవినింగ్ కల్లా మాయ వస్తుందేమో, ట్రై చేయండి, ఒకవేళ వస్తే మనం రేపైనా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు అని తెలివిగా చెప్పింది అతిథి. ఆ మాటతో వినీత ఆమె హస్బెండ్ విఘ్నేష్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ప్రస్తుతం మాయ ఎక్కడుందో వాళ్ళకు కూడా తెలియదు. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అన్నా అయితే ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ చేయొచ్చు అనుకొని అతిథిని ఫోర్స్ చేసి ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేయించారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు మాయ ఉంటేనే ఎంగేజ్మెంట్ అంటే ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అవుతోంది. అందుకే వెంటనే వినీత మాట్లాడుతూ, అలా కాదు అతిథి, ఇప్పటికిప్పుడు తను రావాలంటే ఎలా వస్తుంది? పెళ్ళయ్యాక ఎలాగూ మీ కుటుంబానికి తగినట్లుగా మీ కుటుంబ పద్ధతులు పాటిస్తూ తన హస్బెండ్తోనే ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇప్పుడే కాస్త ఎంజాయ్ చేస్తుంది. ఒక 1 వీక్ అయితే తను వచ్చేస్తుంది. ఈలోగా మనం ఏర్పాట్లు చేసేస్తే తను రాగానే పెళ్లి కూడా చేసేయచ్చు అని చెప్పింది. నువ్వు అన్నది కూడా బాగానే ఉంది వినీత, కానీ రాగ్ ఒప్పుకోవడం లేదు కదా, వాడు ఒప్పుకోకపోతే నేనేం చేయలేను అని భుజాలెగరేసింది అతిథి. నువ్వే అలా అంటే ఎలా అతిథి, ఇప్పుడు మన రిలేటివ్స్ ముందు మన పరువు పోతుంది కదా అని అన్నాడు విఘ్నేష్. యాక్చువల్లీ మాయ లేకుండా ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవడం నాది కూడా పొరపాటే. మీరు కూడా ఈ విషయం ఒకసారి ఆలోచిస్తే మనందరికీ మంచిది. ప్రస్తుతానికైతే వాడిని కాదని మనం చేసేదేమీ లేదు కాబట్టి మీ బంధువుల్ని మీరింటికి పంపించండి, నేను కూడా మా వాళ్ళని పంపించుకుంటాను అని చెప్పింది అతిథి. ఇక ఎంత చెప్పినా ఆమెను కన్విన్స్ చేయలేమని అర్థం చేసుకున్న విఘ్నేష్ వినీత తమ రిలేటివ్స్ను వెనక్కి పంపించే పనిలో పడ్డారు. అతిథి కూడా అందరికీ సారీ చెప్పి డిన్నర్ చేసి వెళ్ళమని వాళ్లతో చెప్పింది. ఆ తర్వాత అతిథి తన రూంలోకి వెళుతుంటే ఆమె వెనక్కి వినీత కూడా వెళ్ళింది. ఏంటి వినీత, ఏమైనా మాట్లాడాలా అని అడిగింది అతిథి. అవును అతిథి, కొంచెం మాట్లాడాలి అని చెప్పింది వినీత. దాంతో ఆమెను తన రూంలోకి తీసుకెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి, చెప్పు వినీత, ఏంటి విషయం అని అడిగింది అతిథి. చూస్తుంటే అనురాగ్కి మాయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది, అవునా అతిథి అని అడిగింది వినీత. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అదంతా ఏం లేదులే, మాయ ఇక్కడ లేనందుకే వాడు కోపంగా ఉన్నాడు, అలాంటిది తనతో పెళ్ళిని ఎందుకు వద్దంటాడు అని అంది అతిథి. అలా అని కాదు, ఎందుకో రాగ్ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, అందుకే డౌట్ వచ్చి అడిగాను అని అంది వినీత. అదే చెప్పాను కదా, మాయ లేకుండా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశామని వాడికి కోపంగా ఉంది. వాడనేది ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి నచ్చిన వెన్యూ డిసైడ్ చేసుకొని నచ్చినట్లు డెకరేషన్ చేసుకొని హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాడు, అంతే తప్ప మనం డిసైడ్ చేసినట్లు వాళ్ళు ఎలా చేసుకుంటారు, అందుకే అంటూ నవ్వుతూ కవర్ చేసింది అతిథి. ఆ మాటలు విన్న వినీత అనుమానంగా చూస్తూ మనసులోనే, చూస్తుంటే నిజంగానే ఏదో తేడాగా ఉంది, రాగ్ ఎప్పుడు వచ్చి రాగానే నాతో మాట్లాడకుండా ఉండడు, ఇప్పుడు కనీసం పలకరించకుండా వెళ్ళిపోయాడు. ఈ అతిథి ఎప్పుడు చాలా తక్కువగా మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడేస్తుంది. దీన్ని బట్టే ఏదో జరగకూడదు జరిగిందనిపిస్తుంది. ఈ మాయ త్వరగా వస్తే బాగుండు అని అనుకున్న వినీత, సరే నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను అతిథి, మాయ వచ్చి రాగానే మనం ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేద్దాం అని చెప్పింది. తప్పకుండా వినీత,
అలాగే చేద్దాం. నేనుండగా మాయా అనురాగ్ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. సో నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి సైడ్ హగ్ ఇచ్చింది అతిథి. అది విని వినీత హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే డోర్ క్లోజ్ చేసిన అతిథి, ఓ మై గాడ్, వీళ్ళని ఇంకెన్ని రోజులు మభ్యపెట్టాలి? ఈ రాగ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఖచ్చితంగా వాడితో మరోసారి మాట్లాడాలి అని మనసులోనే అనుకుంది. మరోవైపు ఫ్లైట్లో కూర్చున్న మిహిరా ఫస్ట్ టైం తన ఫ్లైట్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అనురాగ్తో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంది. ఆ రోజు అనురాగ్ ఏదో బిజినెస్ ట్రిప్ మీద 1 వీక్ ఆఫ్రికా వెళుతున్నానని చెప్పాడు. అప్పటికే వాళ్ళిద్దరి పెళ్లి జరిగి 2 నెలలే అయిపోయింది. ఇద్దరి మధ్య మెల్లమెల్లగా సఖ్యత ఏర్పడి 1 నెల రోజులు దాటిపోయింది. ఈ 1 నెల రోజుల్లో ఒక్కటంటే ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ దూరంగా లేరు. ఎంత వర్క్ ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి మిహిరను తన కౌగిలిలో బంధించకుండా ఉండలేకపోయేవాడు అనురాగ్. అతని కోసమే అందంగా రెడీ అయ్యి మిహిర కూడా ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండేది. ఆమె లైఫ్ ఫుల్ఫిల్ అయింది ఆ మూమెంట్స్లోనే. అనురాగ్పై ఆమెకు ప్రేమ పెరుగుతూ వచ్చింది కూడా ఆ టైంలోనే. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అనురాగ్ వచ్చి రాగానే మిహిరను హగ్ చేసుకొని, నేను రేపు మార్నింగ్ బిజినెస్ పని మీద ఆఫ్రికా వెళ్తున్నాను, సో వచ్చే వరకు గుర్తుండేలాగా మనం ఈ రాత్రిని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాడు. ఆ మాటకు అందంగా సిగ్గుపడుతూ కట్టుకున్న చీర చెంగుని ముఖంపై కప్పుకుంది మిహిరా. మెల్లగా ఆ చెంగుని తొలగిస్తూ, 1 వీక్ వరకు రాను, మరి ఈ వీక్కి సరిపడా ముద్దులు మురిపాలన్నీ అందించడానికి రెడీగా ఉండు అంటూ కన్ను కొట్టాడు అనురాగ్. ఆ మాటతో ఇక తన సిగ్గును దాచుకోలేకపోయిన మిహిరా వెంటనే అతని ఎదలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది. ఆ రాత్రంతా తన చిలిపి చేష్టలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ తెల్లవార్లు మిహిరను నిద్రపోనివ్వలేదు అనురాగ్. తెల్లవారుజామున అనురాగ్ లేచి రెడీ అవుతుండగా బెడ్పై కూర్చున్న మిహిరా గోళ్లు గిల్లుకుంటూ అనురాగ్ని చూస్తోంది. ఏంటలా చూస్తున్నావు? ఈ వీక్ మొత్తం నన్ను మిస్ అవుతావా అని అంటూ వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చొని మడిచిన ఆమె కాళ్లపై తలపెట్టి కళ్ళు మాత్రమే ఎత్తి ఆమెను చూస్తూ అడిగాడు అనురాగ్. ఆ మాటతో అతని చెంపపై చెయ్యి వేసి, చాలా అంటే చాలా మిస్ అవుతాను అని పప్పీ ఫేస్ పెట్టి చెప్పింది మిహిరా. ఓ అవునా, అయితే ఏం చేద్దాం మరి అని ఆలోచిస్తున్నట్లుగా అడిగాడు అనురాగ్. నేను కూడా నీతో వచ్చాయినా అని మెల్లగా అడిగింది మిహిరా. ఏంటి, నువ్వు నాతో వస్తావా? నువ్వొస్తే నేను బిజినెస్ చేసుకోవాలా లేక నీతో టైం స్పెండ్ చేయాలా అని అడిగాడు అనురాగ్. మీరొద్దంటే రాను, కానీ నాకైతే మీతో రావాలనే ఉంది. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను రాగ్ అని గోముగా అడిగింది మిహిరా. ఆ మాటతో చిన్నగా నవ్విన అనురాగ్, ఈ మాట ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను డార్లింగ్. వెళ్ళి వెంటనే ఫ్రెష్ అవ్వు, నీ లగేజ్ను నేను ప్యాక్ చేసేస్తాను అని అన్నాడు. అది వినగానే సంతోషంతో అతన్ని హగ్ చేసుకున్న మిహిరా, థ్యాంక్ యూ రాగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 1 వీక్ నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి వెంటనే అతన్ని వదిలి వాష్రూంలోకి పరిగెత్తింది. ఆమె వచ్చేసరికి అనురాగ్ ఆమె లగేజ్ మొత్తం సర్దేశాడు. అది చూసి, ఏంటి 1 వీక్ అన్నారు, మరి ఇంత తక్కువ లగేజ్ సర్దారే అని అనుమానంగా అడిగింది మిహిరా. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ ఉంటే చాలు, అక్కడ మనకి డ్రెస్సెస్తో అంత పని ఉండదేమో అని అంటూ కన్ను కొట్టాడు అనురాగ్. ఆ మాటకి అర్థమేంటో 1/2 నిమిషానికి అర్థం చేసుకున్న మిహిరా, యూ నాటి అంటూ అనురాగ్ భుజంపై కొట్టింది. ఆ తర్వాత ఇద్దరూ స్పెషల్ ఫ్లైట్లో ఆఫ్రికా వెళ్ళారు. నిజానికి అది అనురాగ్ బిజినెస్ ట్రిప్ అయినా సరే అతను తన వర్క్ను జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని మిహిరతో హనీమూన్ను ఎంజాయ్ చేశాడు. ఆ ట్రిప్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యతను ఇంకా పెంచింది. అదంతా గుర్తుకు రాగానే మిహిరా ముఖం చెర్రీ పండులా రెడ్గా మారిపోయింది. ఆమెలో ఆమె నవ్వుకుంటూ ఉండగా ఆమెనే రెప్పవేయకుండా చూస్తున్న వీరా, ఏంటి డార్లింగ్ ఆ సిగ్గు అని అడిగాడు. నథింగ్ వీరా, నేను రాగ్ని చాలా మిస్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ కంటే వేగంగా వెళ్లే వెహికల్ ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది అని చెబుతూ నవ్వింది మిహిరా. ఆ మాట విన్న వీరా చిన్న స్మైల్ ఇస్తూ, చూడు, నాకు నీలో నీ ఎక్స్ హస్బెండ్పై చాలా ప్రేమ కనిపిస్తుంది. అదే ప్రేమ అతనిలో కూడా కనిపిస్తే నువ్వు చాలా లక్కీ, లేదంటే అతను మాత్రమే లక్కీ అని అన్నాడు.
నో వీరా, నేను కూడా చాలా లక్కీ. అసలు ఈ ప్రపంచాన్ని ఇంత అంతంగా ఉంటుందని పరిచయం చేసిందే అనురాగ్. అలాంటి హస్బెండ్ దొరకటం లక్కీనే కదా అని మురిసిపోతూ చెప్పింది మిహిరా. ఆ మాట విన్న వీరా, సరే చూద్దాం, కాస్త ఆ సిగ్గును దాచుకో, నిన్నిలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం నాకు కష్టంగా ఉంది అని అన్నాడు వీరా. చాలే నువ్వు నీ మాటలు అని అతని చేతి మీద చిన్నగా కొట్టింది మిహిరా. అనురాగ్ని చూడడం కోసం ఆమెకు క్షణమొక యుగంలా గడవగా మొత్తానికి ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. అప్పటికే వీరా కోసం అతని వెహికల్స్ వచ్చి ఆగాయి. వాటిలో మిహిరను ఎక్కించి తను కూడా కూర్చుంటూ, మీ ఇంటి అడ్రస్ ఏంటో డ్రైవర్కి చెప్పు అన్నాడు వీరా. దాంతో మిహిరా తన ఇంటి అడ్రస్ డ్రైవర్కి చెప్పగా అరగంటలో ఒక పెద్ద విల్లా ముందు కారు ఆపాడు ఆ డ్రైవర్. నువ్వు కూడా లోపలికి రా వీరా, రాగుకి ఈసారి నేను నా ఫ్రెండ్గా కాదు బెస్ట్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది మిహిరా. నో మిహిరా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తానులే, నువ్వెళ్ళు, అసలే అతన్ని చాలా మిస్ అవుతున్నావు కదా అని అన్నాడు వీరా. సరేలే, ముందు నీ నెంబర్ ఇవ్వు అని అడిగింది మిహిరా. అప్పుడు వీరా తన విజిటింగ్ కార్డు తీసి ఆమెకి ఇచ్చాడు. అది తీసుకొని కారు దిగి అతనికి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళబోయింది మిహిరా. కానీ గేట్ దగ్గరే ఉన్న వాచ్మెన్ మిహిరకు విష్ చేసి, వెయిట్ మేడంజీ, అదితి మేడం గారు మీరొస్తే మిమ్మల్ని ఇక్కడే ఆపమని అన్నారు అని చెప్పాడు. ఆ మాటకు షాక్ అయిన మిహిరా, నా ఇంట్లోకి నన్ను రాకుండా ఇక్కడే ఆపడం ఏంటి అని మనసులో అనుకుంటూ ఉండగానే వాచ్మెన్ అతిథికి కాల్ చేసి మిహిర వచ్చిన విషయం చెప్పాడు. అవతలి వైపు ఆమె చెప్పింది విని అతను మిహిర దగ్గరకు తిరిగి వచ్చి, మేడంజీ, మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోమ్మని అతిథి మేడం చెప్పారు అని అన్నాడు వాచ్మెన్. ఆ మాట వినగానే మిహిర షాక్ అవుతూ, నేనెందుకు రాకూడదు లోపలికి అని అడిగింది. నాకు తెలియదు మేడం అని చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు వాచ్మెన్. దాంతో ఏం చెయ్యాలో తెలియక బ్లైండ్గా చూస్తూ అక్కడే నిలబడిపోయింది మిహిరా. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అతిథి రాక వల్ల అనురాగ్ మిహిరల మధ్య సంబంధం దెబ్బతింటుందా? వీరా రాక వల్ల మిహిరా అనురాగ్ జీవితాల్లో ఏవైనా మార్పులు రానున్నాయా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.